సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. డ్రామా జూనియర్ షో ద్వారా మనకి ఋత్విక్ అలాగే హేమంత్ తెలుసు కదా. ఇద్దరు దయ్యాల కనబడుతున్నారే, ఆ యదవ మా అన్న, ఆమా మా అమ్మ. ఇదేంట్రా అంత మాట అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ అండి. హాయ్ నమస్తే. మీ పిల్లలు మాత్రం నిజంగా భలే ఉన్నారండి, పులులు. పుచ్చికి పుచ్చికి కష్టం అనిపించలేదా శివ గారు? నాకంటే కూడా తను ఎక్కువ కష్టపడింది. అవును, అందుకే క్లోజులు పడ్డాయి. మీ పేరు? పద్మావతి. పద్మావతి గారు. పద్మావతి అని చెప్పలేదేంటి అమ్మ పేరు? సగం మింగేసావు. సాంబార్ రైస్ ఫుల్ గా తింటా, ఆఫ్ తింటావా? చిన్న పిల్లలు ఒక్కసారి 24 hours సెట్ లో ఉంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కి ఇంగ్లీష్ లో మాట్లాడటం చదవటం కానీ తెలుగు రాదండి. యాక్చువల్ గా సాక్షి పేపర్ ఎదురుగా పెట్టుకొని డ్రిల్లింగ్ ఇస్తూ ఉండేదాన్ని. ఈ బాబు ఫస్ట్ సెలెక్ట్ అయినప్పుడు ఈ బాబుతోనే సరిపోయేదండి. తర్వాత 1-2 స్కిట్లు, తర్వాత ఈ 3 స్కిట్లు 4 స్కిట్లు కూడా వెళ్ళాడు ఒక్కొక్క టైంలో. అదే ఈయన ఇప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ స్కిట్ ఆల్మోస్ట్ 100%. నిజమేనా? రియల్ లైఫ్ లో నిజమేనా? ఎందుకు అనిల్ గారు ఫస్ట్ వచ్చి లంగా అన్నారే, అదే లంగా. ఈ సెకండ్ హ్యాండ్ స్కిట్ మొత్తం నీ లోపల కడుపులో ఉన్నదంతా కక్కావు కాబట్టి మనోజ్ గారే లేచి వచ్చి మాట్లాడేంత ఉంది. నన్ను నీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటావా? సరే అన్న. ఓకే. అసలు డాడీ లేకపోతే నాకు చుక్కలు చూపిస్తాడండి. అమ్మో, ఒక్కను కొట్టినట్టు కొట్టాడు కాబట్టి డాడీ పెట్టాడు. శివ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు. మనకు అవ్వదులే నాన్న అక్కడ దాకా ఎందుకని పిల్లలకి చెప్పేస్తారు, కానీ మీరు అసలు ఎవరో తెలియదు ఇండస్ట్రీలో, బ్లైండ్ గా రాగానే వెంటనే పిల్లల కోసం ఇక్కడ దాకా వచ్చారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు అండి. ఫైనాన్షియల్ గా నేను వీక్ లో ఉన్న సిచ్యువేషన్ అనమాట. సింగనగర్ లో వరదలు వచ్చినాయి. అవును, సెప్టెంబర్ 1 తారీఖు 10 లక్షల స్టాక్ మొత్తం వాటర్ లో మునిగిపోయింది. పైన ఫ్లోర్ లేదు, పక్కింట్లో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నాం. కానీ ఆ నెల రోజులు మాత్రం లైఫ్ లో మర్చిపోలేని నెల రోజులు అండి. అది కూడా మేము మర్చిపోయింది. నిన్న 16వ తారీఖు అదే గుర్తు చేసుకున్నాం. ఈ సైడ్ అంతా దొక్కుపోయింది, ఈ కన్నంతా వాసిపోయింది పూర్తిగా. 10 రోజులు వీడు అల్లాడిపోయాడు. కంటి చూపు కూడా లోపల నరాలన్నీ. మీరు సక్సెస్ కి కారణం ఎవరు? అక్క ఇదంతా కాదు, ఈ రోజు మేమిద్దరం ఇక్కడ ఉండడానికి కారణం ఎవరో తెలుసా? వాళ్ళ ప్రేమనంటే ఇక్కడ దాకా చూపించారు డాడీ కానీ మమ్మీ కానీ, మరి మీ ప్రేమను ఎలా చూపిస్తారు? డ్రామా జూనియర్ షో ద్వారా మనకి ఋత్విక్ అలాగే హేమంత్ తెలుసు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు దయ్యాల కనబడుతున్నారే, ఆ యదవ మా అన్న, ఆమా మా అమ్మ. ఇదేంట్రా అంత మాట అనేసి పిల్లల సక్సెస్ లోనే పేరెంట్స్ చాలా వరకు ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. హైదరాబాద్ కాదు, విజయవాడ నుంచి షో ఉన్నప్పుడల్లా హైదరాబాద్ కి తీసుకొస్తూ ఈ రోజు ప్రతి ఒక్కరు వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ కష్టం అని చెప్పొచ్చు. వాళ్ళ సపోర్ట్ లేదే పిల్లలు ఇక్కడ దాకా రాలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ జర్నీ ఏంటనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సో హాయ్ అండి. హాయ్ నమస్తే. మొత్తానికి ఇలా కలుసుకున్నాం అనమాట. సో ఫస్ట్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, విజయవాడ వాళ్ళు విన్ అయ్యారని చెప్పి. ఐఎమ్ ఆల్సో విజయవాడ, సో దట్స్ వై కొంచెం విన్నప్పుడు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు స్టార్ట్ చేస్తాను సార్. మీ పేరు? నా పేరు శివారెడ్డి అండి. శివారెడ్డి గారు. ఓకే, అంటే ఫస్ట్ నుంచి కూడా విజయవాడనే? విజయవాడ, పుట్టినంత పెరిగినంత కూడా విజయవాడనే. ఓకే, వుడ్ వర్క్ చేస్తుంటారా? మా నాన్నగారి వర్క్ నేను కంటిన్యూ చేస్తున్నానండి. మా నాన్నగారికి సీతారాంపురంలో రెడ్డి గారు రంపాలు పడతారంటే మంచి ఫేమస్ ఆయన. ఓకే, సో ఆయన వర్క్ మా బ్రదర్ని అడిగారు నువ్వు చేయాలనేసి. మా బ్రదర్ నా వల్ల కాదు డాడీ నేను చేయలేను అన్నాడు. సో నేను 19 years ఉన్నప్పుడు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వర్క్ నేర్చుకొని అది కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, సూపర్. సో దానికి ముందు నేను సేల్స్ మెన్ గా చేసేవాడిని. సో నాకు అదొక ప్యాషన్ ఉంది. సో అది వదిలేసుకున్నా నేను ఒక ఫీలింగ్ ఉండేది. 2019 లో డిస్ట్రిబ్యూటర్ గా నేను బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. ఈ వర్క్ చేస్తూ ఇది కంటిన్యూ రిలేటెడ్ గా అనమాట. ఏజెన్సీ. సో నా ప్యాషన్ కూడా తీసుకున్నాను అనమాట. మా నాన్నగారి వర్క్ నా వర్క్ రెండు బ్యాలెన్స్ చేసుకున్నాను. ఓకే, సూపర్. కానీ మీ పిల్లలు మాత్రం నిజంగా భలే ఉన్నారండి, పులులు. అసలు ఇద్దరు ఒక రకమైన అట్రాక్టివ్నెస్ ఉంటుంది ఫేస్ లో. వాళ్ళ వాయిస్ బేస్ వల్ల డైలాగ్ చెప్పిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు.
అంటే వీళ్ళని హై చేయక్కర్లే, అదే. వాళ్ళ పర్ఫార్మెన్స్ తో ఖచ్చితంగా హై మూమెంట్ కనిపిస్తుంది. ఇన్ని రోజుల జర్నీలో ఒక్కసారిగా షో అయిపోయిందంటే మాకు బాధగా ఉంది. కానీ మీరు ఎంతో కష్టంగా అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. ప్రతిసారి పాపం విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలి, కష్టం అనిపించలేదా శివ గారు? ఇబ్బంది పడ్డామండి. ఇబ్బంది పడినా కూడా పిల్లల కోసం ధైర్యం చేసాం. ఎందుకంటే నాకంటే కూడా తను ఎక్కువ కష్టపడింది. అవును, ఎందుకంటే అందుకే క్లోజ్ పడ్డాయి. మీ స్మైల్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఆ క్లోజ్ లో ఉన్నప్పుడల్లా వాళ్ళిద్దరు రియాక్షన్స్ ఉన్నప్పుడు మీరు వేస్తుంటారు కదా, అసలు భలే వేస్తుంటారు అసలు యాక్చువల్లీ. వచ్చిన కాడి నుంచి అన్ని రోజులు తనే ఉండి చూసుకునేది. నేను వచ్చి దించేసి వెళ్ళిపోయేవాడిని. నా వర్క్ నేను చూసుకోవాలి కాబట్టి నేను వచ్చి దించేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ షూటింగ్ ముందు రోజు నైట్ వచ్చేవాడిని. షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయేవాడిని. ఈ ఉన్న 4 రోజులు ప్రాక్టీస్ చేసుకోవడం కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ తనే ఆ బాధనే తనే పడింది బాబు. అయ్యో, నమస్తే అండి. యా, మీ పేరు? పద్మావతి. పద్మావతి గారు. ఓకే, పద్మ శివ అన్నాడు. పద్మావతి అని చెప్పలేదేంటి అమ్మ పేరు? సగం మింగేసావు. సాంబార్ రైస్ ఫుల్ గా తింటా, ఆఫ్ తింటావా? అసలు నా పేరు కూడా ఫుల్ గా తెలియదండి. అరే, అమ్మ పేరు పద్మావతి. ఏం చెప్పు? పద్మావతి. సాంబార్ రైస్ తీసి సగమే పెట్టండి వాడికి, సగమే చెప్పాడు ఇప్పుడు. ఓకే, ఎస్. సో నిజంగా పద్మ గారు అక్కడి నుంచి ఇక్కడికి రావడం, పిల్లల్ని చూసుకోవడం, పాపం ఆయన డ్రాప్ చేసి వెళ్ళిపోవడం, ఇప్పుడు వర్షాకాలము, చిన్నపిల్లలు, ఒక్కోసారి 24 hours సెట్లో ఉంటున్నారు. ప్రాక్టీస్ వాళ్ళు చెప్పినా మీరు వెనకాల మళ్ళీ వాళ్ళకి చెప్పాలి అంత ఓపిక్గా. ఇప్పుడున్న జనరేషన్ కి ఇంగ్లీష్ లో మాట్లాడటం చదవటం కానీ తెలుగు రాదండి. యాక్చువల్ గా సాక్షి పేపర్ ఎదురుగా పెట్టుకొని డ్రిల్లింగ్ ఇస్తూ ఉండేదాన్ని. అసలు తెలుగు రాదు వీళ్ళిద్దరికి, అంటే చదవటం రాదు. యాక్టింగ్ అయితే సార్స్ వాళ్ళు అంతా పాపం చెప్తారు, కష్టపడతారు. డ్రిల్లింగ్ అయితే పేరెంట్స్ యాజ్ పేరెంట్స్ అందరూ ఇస్తూ ఉంటాము. మార్నింగ్ మా షెడ్యూల్లో 3 షెడ్యూల్స్ ఇస్తే 3 షెడ్యూల్ ఒక షెడ్యూల్లో సార్ వాళ్ళు తీసుకెళ్తారు. మిగతా టైంలో పేరెంట్స్ అంతా కూర్చొని అది మేము నేర్చుకొని వాళ్ళకి డ్రిల్లింగ్ ఇచ్చి ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా సార్స్ వాళ్ళు డ్రిల్లింగ్ ఇస్తారు. కానీ తెలుగు మాట్లాడటం ఒక్కొక్క డైలాగ్ కూడా వీళ్ళకి రాదు యాక్చువల్లీ. ఈ బాబు ఫస్ట్ సెలెక్ట్ అయినప్పుడు ఈ బాబుతోనే సరిపోయేదండి. తర్వాత 1-2 స్కిట్లు, తర్వాత 3 స్కిట్లు 4 స్కిట్లు కూడా వెళ్ళాడు ఒక్కొక్క టైంలో. నాకు టైం కూడా కుదిరేది కాదు డ్రిల్ ఇచ్చే టైం. ఈయన గారికేమో కొస్తా మార్నింగ్ లేగాలంటే చిన్నోడు కదండి లేక, ఈయన వచ్చిన తర్వాత అసలు నాకు నిద్ర కూడా ఉండేది. ఈయనకు ఒక 3-6 స్కిట్లు ఉంటే ఆయనకు ఒక 3 ఉండేది. ఈ బాబుని మళ్ళీ వేరే చోటకి సార్ దగ్గర పెడితే మళ్ళీ ఈయనకి డ్రిల్లింగ్ ఇచ్చుకోవాలి. ఈయన అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇక ఆ రూమ్లో మార్నింగ్ లేచామంటే ఇక ఫాస్ట్గా షెడ్యూల్ ప్రకారం ఆ డైలాగ్ మర్చిపోతే సార్స్ ఏంటంటే కొంచెం ఇన్ టైంలో కూడా కొంచెం స్కిట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటారండి పిల్లలకి, అంటే ఫన్ జనరేట్ అవ్వడానికి. పేరెంట్స్ ఒక్కొక్కసారి పిలుస్తారు, సార్ కొంచెం యాడ్ చేసుకోండి మేడం, మీరు డ్రిల్లింగ్ ఇవ్వండి అని చెప్తారు సార్స్. ఆ టైంలో మేము పేరెంట్స్ ఉండి యాడ్ చేయించుకొని వీళ్ళకి డ్రిల్లింగ్ ఇచ్చి మళ్ళీ మేము పంపిస్తాం. అదే నిజంగా, ఎందుకంటే ఒక్కొక్క పేరెంట్ కి ఒక కంటెస్టెంట్, కానీ మీకు 2 ఉన్నారు అన్నట్టు. దట్టు వీళ్ళకి ఒక్కొక్కరికి 2-3 స్కిట్స్ ఇస్తున్నారు. తనకి మీరే చూడాలి, తినకి మీరే చూడాలి. అసలు పడుకున్నారండి మీరు? అసలు కష్టం అండి. వాళ్ళ డాడీ వస్తే ఇంక నేను అదే అంటాను, వాళ్ళ డాడీ వస్తే నేను అంటాను నా వల్ల కాదండి అంటే. దీని మేకప్ తీసిన తర్వాత తను రెడీ చేయమంటారు, ఆయన స్కిట్ వస్తుంది. ఆయనది ఒకసారి అయితే 8 స్కిట్లు అండి, నేను 4 ఆయనకు 4. అసలు ఇంక పైకి ఎక్కడానికి కూడా లేదు. సార్స్ ఏమో కొంచెంసేపు పైన కూర్చోండి, కొంచెం క్యాప్చర్ చేయాలి, మీ పిల్లలు దానికి లేరు ఈసారి అంటే, లేదు సార్ నా వల్ల కాదు. ఇప్పుడు ఈ బాబుకి వచ్చేటప్పటికి ఆ బాబు రెడీ చేయాలి, ఆ బాబుకి వచ్చేది కాస్ట్యూమ్స్. ఈ బాబు వాళ్ళ డాడీని పాపం ఫోన్ చేసి మీరు రండి నా వల్ల కాదంటే, వాళ్ళ డాడీ పాపం 6 కల్లా రెడీ అయిపోయి ఫాస్ట్గా ఒకళ్ళు తీసేసుకుంటారు. నేను కాస్ట్యూమ్స్ చెప్తూ ఉంటే పాపం మారుస్తూ ఉంటాను. అంటే నిజంగా సూపర్, మీరు పడిన ఆ కష్టానికి నిజంగా ప్రతిఫలం అన్నట్టుందండి. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరికి కూడా అండి ఏదన్నా ఆ వస్తువు ఈ పని చేస్తామంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా జాయిన్ అవుతారు, కానీ దాన్ని మాత్రం ఫుల్గా సాటిస్ఫాక్షన్ గా దాన్ని అవజేసేస్తారు. స్కేటింగ్, స్విమ్మింగ్ అన్ని కూడా క్లాసెస్ కి వాళ్ళు ఓన్ గా వచ్చి మేము ఇది నేర్చుకుంటాం పంపిస్తారా అని ఆలోచిద్దాం. మనం మరి మనీ చూసుకోవాలి కదమ్మా అంటే, సరే నెక్స్ట్ సమ్మర్ కి జాయిన్ చేస్తే అది ఖచ్చితంగా అయిన తర్వాతే మానేస్తారండి. ఇద్దరికి ఉంది ఆ పట్టుదల. ఈయన ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు, వీడిని పొగిడామంటే ఆయన అంటాడు ఆయన పొగిడితే నాకు నచ్చదు, ఖచ్చితంగా నేను కూడా వెళ్తాను వాడికన్నా ఒక 5 days బిఫోరే నేను నేర్చేసుకుంటాను. అలాగే నేర్చుకునేవాళ్ళండి, పోటా పోటీగా నేర్చుకునేవాళ్ళు. ఈయన ఇప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ స్కిట్ ఆల్మోస్ట్ 100%. నిజమేనా? రియల్ లైఫ్ లో నిజమేనా? వాడి బట్టలు నీకు ఇస్తారా? ఇది వరకు ఉండేది మేడం, ఇప్పుడు ఇద్దరు కొంచెం ఈయన కూడా సేమ్ ఆయన లాగా అయ్యేసరికి ఇద్దరికి సేమ్ డ్రెస్ కొన్నాను. సేమ్ డ్రెస్, హైట్ కూడా మ్యాచ్ అయిపోయారండి. బొద్దుగా ఉన్నారు ఇద్దరు కూడా, ముద్దుగా చక్కగా ఒకటే బాడీ. కాకపోతే వీడే సాంబార్ రైస్ తిని కొంచెం బొద్దుగా ఉన్నాడు ఎక్కువ. సెకండ్ హ్యాండ్ స్క్రిప్ట్ స్టార్ట్ అవ్వక ముందు ఆ స్క్రిప్ట్ చదవంగానే ముందు మేమే నవ్వుకున్నాం, ఎందుకంటే వీడు ఇంట్లో ఆల్రెడీ ఎన్ని చెప్పాడు ప్రస్తుతానికి అంతేలే
వాడినే చూస్తారులే, నన్ను ఎందుకు చూస్తారులే Actually గా కానీ అది 1 month బిఫోర్ మా ఇంట్లో జరిగింది మేడం. మా ఇంటి ఎదురుగా పార్క్ ఉంటుంది, లోపల దూకి గొడవ పడిపోయాడు. పడిపోయి బట్టలంతా ఖరాబ్ చేశాడు. నిన్ను అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము, ఎక్కడో డస్ట్బిన్ దగ్గర వదిలేయాల్సింది. నువ్వు మాటిన పిల్లోడే కాదు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, అల్లరి చేస్తా, కొట్టేస్తాను నిన్ను, హాస్టల్లో జాయిన్ చేసేస్తాను డాడీతో. ఈయన వెళ్ళిపోయి బాత్రూంలో కూర్చొని ఏడ్చి బయటకు వచ్చి, నిజంగా నేను చెత్తకొండిలో పుట్టినోడేనా, అందుకేనా నువ్వు ఇలా చూస్తున్నావు నన్ను, వాడిని ఏం కొట్టవేంటి, అని కొట్టినా మళ్ళీ దగ్గర తీసుకొని మళ్ళీ ముద్దులు పెడతావు, నన్ను మాత్రం పట్టించుకోవు, అయితే చెత్తకుండీలోనే ఉన్నానంటావా. అరే ఇది నీ పర్సనల్ ఈ సెకండ్ హ్యాండ్ స్కిట్ మొత్తం నీ లోపల కడుపులో ఉన్నదంతా కక్కావు కాబట్టి ఆ వీడియో అంత బాగా వచ్చింది. మనోజ్ గారే లేచి వచ్చి మాట్లాడే అంత ఉంది. సుధీర్ కూడా అన్నావు కదరా, వెళ్ళి మీ తమ్ముడిని అడిగి ఎన్ని రోజులు బాత్రూంలో కూర్చొని ఏడ్చాడని. నిజమే కదా, నీ ఓన్ లోపల ఫీలింగే కదా అన్నయ్య మీద. ఒట్టేసి చెప్పరా, సాంబార్ రైస్ మీద ఒట్టు చెప్పరా, మాట్లాడరా. అల్లరి బాగా చేస్తాడండి, మాటలు తక్కువ మాటలు తక్కువ మాట్లాడు, మాటలు చాలా తక్కువ చేసి అల్లరి చూస్తే మీరు నార్మల్ గా ఉన్న పర్సన్ కూడా ఇరిటేషన్ వచ్చేస్తాను అనమాట వీళ్ళు చేసి అల్లరికి. అసలు వాళ్ళ డాడీ లేకపోతే నాకు చుక్కలు చూపిస్తాడండి. అమ్మో, వాళ్ళ డాడీతో వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు, నేను మళ్ళీ వాళ్ళ డాడీ ఎదురుగా ఉండాలి. ఒక వన్స్ వాళ్ళ డాడీ ఊరు వెళ్తున్నారంటే ఏంటో ఆడవాళ్ళు, మా డాడీ ఒంటరిగా ఉంటాడు, ఎలా ఉంటాడు ఒక్కడి సింగిల్ గా, నేను వెళ్ళిపోతాను ఈయన పెట్టుకొని నువ్వు లేకపోయినా 1 month అన్నా ఉంటా, మా డాడీ లేకపోతే అసలు ఉండలేనమ్మో. అసలు ఆయన వెళ్ళి మార్నింగ్ 6కి వస్తారంటే హోటల్లోంచి కిందకి వెళ్ళి 5:30 కూర్చుంటాడండి గేట్ దగ్గర. ఆ డాడీ బ్యాగ్ తీసుకుని నేనే పైకి ఎక్కాను, ఆడకి అంత పిచ్చి. డాడీ డాడీ పెట్టు, కరెక్ట్ పెట్టురా నువ్వు డాడీకి, అందుకే గట్టి కొడతారా నిన్ను. ఏరా కొడతారా డాడీ? కొట్టిన డాడీ ఇష్టం. నీకు స్నానం చేయించేది ఎవర్రా? నేను చేసుకుంటా. చిన్నప్పుడు ఎవరు చేయించారా? మమ్మీ. రెడీ చేసింది ఎవరు? డాడీ. ఏయ్ చిన్నప్పుడే డాడీ రెడీ చేశాడా నీకు? నీకు తెలుసా, నువ్వు చూసావు, నీకు గుర్తుందా అసలు చిన్నప్పుడు ఏం జరిగిందో? మమ్మీ చెప్పింది. సరే వంట ఎవరు చేశారు ఇంట్లో? మమ్మీ. మరి అన్ని పనులు చేస్తుంది ఎక్కువ మమ్మీ కదరా, మరి డాడీ పెట్టి ఎట్లా అవుతున్నావు నువ్వు? కుక్కను కొట్టినట్టు కొట్టాడు కాబట్టి డాడీ పెట్టాడు. సూపర్. నేను ఒకసారి చెప్పవా ఎట్లా కొడతాడు డాడీ నిన్ను? కొట్టినట్టు కొడతాడా, అందుకే డాడీ అంటే ఇష్టం నీకు? ఓకే శివ గారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు అంటే ఫినాన్షియల్గా మీరు ఆర్థికంగా మీ పని మీరు చేసుకున్న, పిల్లల్ని చదివిస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ, మళ్ళీ పిల్లల కోసం మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ప్రతిసారి జర్నీలు చేయాలి, సో ఫినాన్షియల్ స్టేటస్ కూడా చూసుకోవాలి, కానీ పిల్లల ఇంట్రెస్ట్ కోసం మీరు ఇక్కడ దాకా వచ్చారు. నిజంగా యాజ్ ఏ ఫాదర్ వీళ్ళిద్దరూ నిజంగా చాలా లక్కీ. నవేడేస్ ఏంటంటే మనకు అవ్వదులే నాన్న అక్కడ దాకా ఎందుకని పిల్లలకి చెప్పేస్తారు, కానీ మీరు అసలు ఎవరో తెలియదు ఇండస్ట్రీలో, హైదరాబాద్లో ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, బ్లైండ్గా రాగానే వెంటనే పిల్లల కోసం ఇక్కడ దాకా వచ్చారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అసలు ఈ టైంలో కూడా మేడం ఒక విషయం చెప్పుకోవాలి, ఫైనాన్షియల్గా నేను వీక్లో ఉన్న సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నెలలో వరలక్ష్మి వ్రతం రోజు వీడికి యాక్సిడెంట్ అయింది. 1 year బ్యాక్ ఎగ్జాక్ట్లీ 16-17 తారీఖు వీడికి యాక్సిడెంట్ అయింది. అది జరిగిన 15 daysకి సరే బాబు కోలుకున్నాడు అనుకున్న టైంకి సింగనగర్లో వరదలు వచ్చినాయి. అవును, సెప్టెంబర్ 1st తారీఖు. సో నా బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. స్టాక్ మొత్తం 10 లక్షల స్టాక్ మొత్తం వాటర్లో మునిగిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది. సో పైన ఫ్లోర్ లేదు, పక్కింట్లో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నాం. సో ఇంట్లో అన్నీ మునిగిపోయినాయి కంప్లీట్గా, గ్రౌండ్ ఫ్లోర్ ఏమాది, ఫస్ట్ ఫ్లోర్ కూడా లేదు. సో అది అయిపోయిన 15 daysకి సరే వాటర్ తగ్గింది, సరే మనకు టైం బాగోలేదు అనుకున్నాము. వీడు లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్ సెప్టెంబర్ 13వ తారీఖు. 1 నెల ఆగస్టు 16 టు సెప్టెంబర్ 16 1 monthలో 3 incidents. పూర్తిగా నేను ఎక్కడ స్టార్ట్ అయ్యానో మళ్ళీ అక్కడికి వెనక్కి వచ్చి ఉన్నాను అన్నమాట. అయిపోయింది నా పరిస్థితి. స్ట్రగుల్ బాగా అయ్యాను. వీడు 15 days హాస్పిటల్లో ఉన్నాడు. లివర్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ ఏ వైరస్ వచ్చి చాలా హెవీగా వచ్చింది అనమాట. 15 రోజులు హాస్పిటల్లో, నోరి హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకొని 15 days తర్వాత బయటకు వచ్చారు. సో అది తట్టుకోలేకపోయాను, ప్రెషర్లో ఉన్నాను, ఫైనాన్షియల్గా వీక్ అయిపోయాను, ఏం చేయలేని పరిస్థితి. ఏదో అలా లాక్కొస్తూ ఉన్నప్పుడు ఈ ఆడిషన్స్కి వచ్చి ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ అవుతారో కూడా తెలియదు నాకు. జస్ట్ పిల్లలు అడుగుతున్నారు, నేనేమో మెంటల్ టెన్షన్లో ఉన్నాను, వీళ్ళకి ఒకసారి చూపిస్తే కాస్త బెటర్గా ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చాను. వీళ్ళు లోపలికి వెళ్ళారు. అందరు పిల్లలు 1.5 minutes 2 minutes బయటకు వచ్చేసారు. కరెక్ట్గా లంచ్ అవర్ ముందు వీళ్ళు లోపలికి వెళ్ళారు. 1 minute అయిపోయింది, 4 minutes అయిపోతుంది, మేము రికార్డ్ చేసుకుంటున్నాం. 11 minutes అయిపోయింది, వీళ్ళు ఇంకా బయటికి రాలా. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, వీళ్ళు ఏదో చేస్తున్నారు లోపల, కెమెరామెన్స్ నవ్వుతున్నారు, వీళ్ళిద్దరు ఏదో చేస్తున్నారు. ఓ స్కిట్ చేసి పంపించాం లోపలికి, నవ్వుతున్నారు. బయటకు వచ్చి డాడీ నేను రమ్మంటున్నారు లోపలికి. ఏంట్రా అంటే సెలెక్ట్ అయ్యాను డాడీ. హ్యాపీ మేడం. 15వ తారీఖు ప్రోమోకి క్యాకేశారు. సెలెక్ట్ అయ్యారు ఇప్పుడే కదా, అప్పుడే ప్రోమో క్యాకేశారు. నేను నమ్మలా ముందు, ఏదో ఫేక్ కల్ అయి ఉంటుంది అనుకున్నాను.
కానీ మళ్ళీ కాల్ చేసి లేదు సార్ పిల్లల్ని సెలెక్ట్ చేసాము ప్రోమోకి రండి అన్న. ప్రోమోకి వచ్చామండి. అక్కడి నుంచి నా మైండ్ చాలా రిలీఫ్ అయింది మేడం. దేవుడి దేవాలి నిజంగా జీవితంలో నేను ఈ విషయంలో మాత్రం దండం పెట్టుకోను. వాళ్ళు పిల్లల్ని సెలెక్ట్ చేయడం కానీ, మేము ఈ 4 నెలల నుంచి తిరగడం కానీ, నేను మా బిజినెస్ సంగతి ముందు పిల్లల కోసం ఇటు డైవర్ట్ అయిపోయాను. నేను పూర్తిగా ఆ స్ట్రెస్ మొత్తం ఇటు తీసుకుని చాలా ఫ్రీ అయిపోయాను మేడం. ప్రశాంతంగా బిజినెస్ అంటే రూపాయి అనేది రేజ్ కాకపోతే రేపైనా సరే ఎలాగో నేను వర్కౌట్ చేసుకుంటాను. కానీ పిల్లల కోసమే కూర్చుండిపోయాను అనమాట. ఇంకా బిజినెస్ని పక్కన పెట్టేసుకున్నాను. ఆ స్ట్రెస్ నిదానంగా తీర్చుకుందాం, ఎందుకు ముందు పిల్లలు కావాలి, ఏదో అవకాశం వచ్చింది కాదని అనకుండా ధైర్యం చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చేసాను అనమాట. ఎక్కడ కూడా నేను డిసప్పాయింట్ చేయాలి. ఏ రోజు షూటింగ్ అన్నా సరే కూడా పరిగెత్తుకుని తీసుకొచ్చాను. కానీ ఆ నెల రోజులు మాత్రం లైఫ్లో మర్చిపోలేని నెల రోజులు అండి. ఇప్పటికి కూడా నేను మర్చిపోయాను. ఇప్పుడు నేను 16వ తారీఖుకి అదే గుర్తు చేసుకున్నాము. ఎగ్జాక్ట్లీ 1 మంత్ అయిపోయింది వీడికి అనేది. ఈ సైడ్ అంతా డోక్కుపోయింది, ఈ కన్నంతా వాసిపోయింది పూర్తిగా. 10 రోజులు వీడియో అల్లాడిపోయాడు. కంటి చూపు కూడా లోపల నరాలన్నీ చిక్కిపోయి ఐబ్రో దగ్గర అది కనిపిస్తుంది, ఆ గ్యాప్ కనిపిస్తుంది. ఓకే, పిల్లడు దొరికాడు. లారీ వెనకాల నుంచి కొట్టడం వల్ల లారీ కిందకి వెళ్ళిపోయింది వెహికల్తో. చాలా అదృష్టం వీడు బయటపడటం కూడా. అది వీడు ఇద్దరు కూడా ఆ నెల అది లైఫ్లో మర్చిపోలేని నెల అనమాట. మాకు ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోయిన సిచ్యువేషన్ నాకు. కానీ దేవుడి దేవల్ల జీతాలు వాళ్ళు మాకు నిజంగా ఆ టైంలో ఆపర్చునిటీ రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లల కోసం మొత్తం పక్కన పెట్టేసుకుని ఇటు తిరిగిపోయామాట. పూర్తిగా మేము కూడా వీళ్ళతోనే తిరుగుతూ కూర్చుని అన్ని వీళ్ళని జాగ్రత్తగా తీసుకురావడం కానీ తీసుకెళ్ళడం కానీ కంటిన్యూగా నేనే చేస్తున్నా. మీరు వచ్చేసేయండి, బుక్ చేసానని చెప్పకుండా నేనే వచ్చేవాడిని, దించేవాడిని, నేను మళ్ళీ తీసుకుని మళ్ళీ వెళ్ళేవాడిని. ఓకే, అక్కడ వాళ్ళు సూపర్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే పద్మ గారు మీరు మాట్లాడాలి. ఇంత సిచ్యువేషన్స్లో ఏ భర్త భార్యకి చెప్పేది ఒకటే, మన సిచ్యువేషనే బాగాలేదు, సో వద్దు, ఫినాన్షియల్గా వీక్ అయిపోయారు, పిల్లల హెల్త్లు ఖరాబ్ అయిపోయినాయి, ఉన్నంత వరకు ఉంటే చాలు, ఈరోజు వాళ్ళకి ఫుడ్ ఇచ్చి వాళ్ళని హాస్పిటాలిటీ అయిపోతే స్కూల్కి పంపిస్తే మనం బాగుంటే చాలు అని ఆలోచిస్తారు. కానీ ఏ భర్త అయినా కూడా అట్లా అంత రికవర్ అయ్యి పిల్లల కోసం ఇక్కడ దాకా వచ్చారంటే నిజంగా మేమేదో ఫన్ జనరేట్ అయ్యి విన్నింగ్ అయ్యారు ఇలా ఇంటర్వ్యూలు చేస్తున్నాం. కానీ నిజంగా ఒక స్టోరీ చేయొచ్చు. యాక్చువల్లీ మీ ఇన్స్పిరేషన్. నవేడేస్ పిల్లల్ని చూడండి, చాలా లగ్జరియస్గా పెంచిన తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉంటున్నారో అందరికీ తెలుసు. అలాంటిది చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతున్నా కూడా ఆ కష్టాలు ఎక్కడ పిల్లలు తెలియకుండా వాళ్ళని సంతోషంగా ఉన్నారు ఈ రోజున. నిజంగా యాక్చువల్లీ వాళ్ళ డాడీ అసలు మాకు అలా ఇప్పుడు బయట పెట్టరండి. ఏదన్నా కూడా మనసులో పడుతూ ఉంటారు. నేనే చెప్తాను, ఏదన్నా ఉంటే ఓపెన్ అప్ అవ్వండి, అట్లా మనసులో స్ట్రెస్ తీసుకోవద్దు. యాక్చువల్గా ఉండేదే మన ఇద్దరము, ఓపెన్ అప్ అవుతే అన్ని చెప్పుకుంటాం కదా అంటే అసలు మాకు తెలియకుండా చాలా చేస్తారు ఆయన. ఓకే, మమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ఆయన చాలా కష్టం కూడా తీసుకుంటారు. ఒక బయటికి వెళ్ళి బట్టలు తెచ్చుకోవడం కూడా ఆయనకి తెలియదండి. నేనే వీళ్ళందరికీ ముగ్గురికి కానీ నాకన్నా నేనే షాపింగ్ చేస్తాను. ఆయనకి ఇప్పటి వరకు 5 years నుంచి ఆయన ఏవి ఒక వస్తువు ఇంటికి తెచ్చుకోరు. వాళ్ళకి ఏమైనా తీసుకున్నావా, వాళ్ళకి ఫుడ్ ఈ పూట ఏం తీసుకొస్తున్నావు, వాళ్ళకి ఈరోజు ఇది చేసి పెట్టి అంతవరకే తెలుసు. వాళ్ళ దాకటే అసలు మా బాధ అనేది వాళ్ళకి చెప్పే ఉద్దేశం కూడా మేము యాక్చువల్గా డాడీ ఇలా ఉంటున్నారు కదమ్మా, మనం కూడా డాడీకి చెప్పినట్టు వినండి అనే చెప్తాం. కానీ మనం ఇన్ని బాధలు పడ్డాము, మీరు ఇన్ని నేర్చుకోవడానికి మనీ లేవు, మీరు అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తూ ఉంటాం. కానీ అండి డిసప్పాయింట్ అయితే చేయరండి వాళ్ళ డాడీ అదే మాకు నచ్చింది. ఇప్పుడు చాలాసార్లు వెళ్ళాం ప్రోమోకి, అయితే చాలా అమౌంట్ కూడా కాస్ట్ మాకు అవుతూనే ఉంది. యాక్చువల్గా వెళ్ళినప్పుడల్లా రానుపోను బస్ టికెట్స్ అయితేనేమి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ జర్నీ చేయాలి, వీళ్ళ డ్రెస్సులు చూసుకోవాలి, ఏమంటే ఇంత అవుతుంది మనీ ఏంటంటే అడ్జస్ట్ అవుతుంది అంటే నువ్వు వెళ్ళు నేను అకౌంట్లో వేస్తానులే అంటారు. కానీ లేవు ఈ టైంకి వద్దులే, ఇచ్చిన ప్రోమోకి ఒకసారి అయితేనండి విజయవాడ వచ్చేసాము, 10:30కి ఆడిషన్ ఉంది హైదరాబాద్లో అని ఫోన్ చేశారు. ఇంటికి వెళ్ళిపోయాము, బస్సులో నిద్రపోయాము, షూట్ అయిపోయింది, వెంటనే బయట వద్దు ఏమో మళ్ళీ అవకాశం ఉంటే వాళ్ళకి వీడేమో పెద్ద అయినా వెళ్దాం డాడీ, ఒక్కసారి ఆడిషన్కి వెళ్దాం డాడీ అని ఒకటే పేచీ పెట్టేశాడండి. మళ్ళీ పాపం 9కి మేము వచ్చి అట్లా పడుకున్నాము, భోజనం చేసాము, 9కి వాళ్ళకి కాల్ చేస్తే రేపు కూడా ఉందండి ఆడిషన్. మళ్ళీ 9కి వచ్చి మార్నింగ్ ఆడిషన్ ఇచ్చి మళ్ళీ విజయవాడ వచ్చేసి వాళ్ళ డాడీ ఎప్పుడు కూడా వాళ్ళని అంత డిసప్పాయింట్ చేయొద్దని అంటారు మేడం. మేమిద్దరం కూడా డిగ్రీ చేసాము, కాకపోతే మాకున్న అప్పుడు ఫైనాన్షియల్ ప్రకారం కొంచెం ఇబ్బందులు అయ్యి మేమిద్దరం పెద్ద ఇదిలే లేదు. అది వీళ్ళిద్దరికి తెలియకూడదని ప్రతిదీ యాక్టివిటీలు అన్నిటి జాయిన్ చేసాం. అబాకస్, స్విమ్మింగ్ కానీ. సమ్మర్ అయితే కనీసం 20,000 దాకా పాపం వాళ్ళ కోసం సేవ్ చేసి బాక్స్ రెడీ చేసి సమ్మర్కి ఇంత మనీ వచ్చింది ఈ 1 yearలో దీన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా క్లాసెస్ చెప్పించు అంటే నేనే తిప్పుతూ ఉంటాను. సమ్మర్ మాత్రం ఖాళీ ఉంచను మేడం, ఎందుకంటే వీళ్ళు ఇంటి చుట్టుపక్కల పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ ఆడుతూ ఉంటారు. కాకపోతే అంటే వచ్చిన టైం యూజ్ చేసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి యాక్టివిటీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా పంపిస్తాను సమ్మర్లో మాత్రం, నేర్చుకోండి నాన్న, కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి చాలా అందరం కలిసి వెళ్దాం.
అటు సెంటర్లో చూసుకున్న వాళ్ళు వీళ్ళతో వాళ్ళు కలిసి వచ్చే వాళ్ళతో వెళ్తారు, లేకపోతే వీళ్ళిద్దరు నేనే తీసుకొని దించేసి వచ్చేస్తాను. నేర్చుకుంటారు, న్యాయం చేస్తారు. సూపర్ సూపర్ అండి. సచ్ ఏ లవ్లీ ఫ్యామిలీ. నిజంగా చాలా మంది పేరెంట్స్కి పిల్లలకి కూడా మీ జర్నీ అలాగే మీ కుటుంబం యొక్క ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఇన్స్పిరేషన్. నిజంగా ఇది చాలా హార్ట్లో చెప్తున్నాను, ఇంటర్వ్యూ పరంగా చెప్పట్లేదు. శివ గారు మీరు ఏదైతే ఆ మోటివ్తో ఉన్నారో పిల్లల కోసం, సో అదే అడుగులు ముందుకు పడాలి. ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ మీ మీద ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కష్టం అంతా ఈ పిల్లల ద్వారా మీకు పోయి రేపు వీళ్ళిద్దరు సెటిల్ అయిపోయిన తర్వాత మీరిద్దరు ఆ హ్యాపీ ఫేస్ ఇప్పటికీ నవ్వుతూనే ఉన్నారు, ఆ హ్యాపీ ఫేసెస్ ఇంకా ఎక్కువ ఉండాలి. నువ్వు క్రికెటర్ అయిపోరా పూర్తిగా చెప్తున్నా. సాంబార్ అన్నం తినకూడదు, గుర్తుపెట్టుకో. ఇంకా అసలు ఇంత జర్నీ చూసిన తర్వాత అసలు నువ్వు చాలా డైటింగ్ చేయాలి, అర్థమైందా? నేను కూడా కాల్స్ చేస్తూ ఉంటా, రోజు రెగ్యులర్గా చదువుతున్నావా లేదా ఏంటని అడుగుతూ ఉంటా. సరేనా? ఓకే, సరే, డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్.